కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలండి. కొద్దిసేపు మనమందరం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ దయ కలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి సజీవులు గుంచి మరొక నూతనమైన పునరుద్ధాన దినమందు మమ్మల్ని సంఘానికి క్షేమంగా చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. అలాగనే ప్రయాణంలో ఎంతమంది సిద్ధపడి ఉండి వారు మార్గం మందు ఉన్నారు, వారందరినీ కూడా క్షేమంగా సంఘానికి చేర్చి ఈ దినం మాకు ఏ మాటలు వినిపించడానికి దైవజనుల ద్వారా సిద్ధపడి ఉన్నారో ఆ మాటలు వినిపించి విన్న మేము వాటి ప్రకారం జీవించులాగున భూమి మీద మీకు మహిమ తెచ్చే విధంగా మేము ఉండులాగున కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలండి. ఈనాడు సమాజంలో మనుషులు లోకంతో పాటు పోరాడుతూ లోకాశల్లో పడి జీవిస్తూ ఈ లోకానికి వేరై రక్షణ పొంది బాప్తీసం పొంది మీరు క్రీస్తునందు స్థిరులై ఉండండి అని చెప్పి మనమందరం క్రైస్తవ్యంలోకి వచ్చిన క్రైస్తవులందరూ వారు కూడా లోకంతో పాటు కలిసిపోయి లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తిహీనులకి ఏ విధంగా జరుగుతుందో మనమందరం భక్తులు అయిన క్రైస్తవులు అయిన మనము కూడా వారిని చూసి వారికి ఏమీ అపాయము కలుగటలేదు, వారికి ఏమీ జరుగుటలేదు, వారు బాగానే ఉంటున్నారు, వారు శ్రేయస్సు కలిగి జీవిస్తున్నారు అని ఉద్దేశం మా ఆలోచనలో రాబట్టి మన భక్తి కూడా సన్నగిల్లుతూ వారి వలనే క్రైస్తవులు కూడా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుడు అంటే ఏంది? దేవునికి ప్రతి అంటే క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ క్రీస్తు స్వరూపం, ఆ క్రీస్తు లక్షణం మనము ప్రజల్లో చూపెట్టాలి. కానీ దాన్ని ఆ విధంగా మనం ప్రజెంట్ చేయలేక మనము కూడా లోకంలో కలిసిపోయి లోకస్తులా జీవిస్తూ ఉన్నాం. ఇందాక చదవబడిన లేఖంలో యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అంటే వారు ఎలా గడుపుతున్నారంట? శ్రేయస్సు కలిగి. వారు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎంతో ఇష్టంగా, అంటే వారు కోరినది తిండి కానీ, వారు కోరిన వస్త్రాలు కానీ, వారు ఏమి కొనాలన్నా ఏమి ధరించాలన్నా శ్రేయస్సు కలిగి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. దేవుడేమో మనిషికి ఈ భూమి మీద సుఖదుఖాలను జతపరిచారు అన్నాడు. కానీ సుఖదుఖాలలో సుఖమే కోరుకుంటున్నారు కానీ దుఃఖం కోరుకోవట్లేదు మనిషి అనేవాడు రెండు విధాలుగా ఉంటేనే అది దాని విలువ తెలుస్తుంది. కష్టపడేవాడికి సుఖం విలువ తెలియాలంటే కష్టపడాలి, సుఖపడేవాడికి కష్టం తెలియాలంటే ఆ విధంగా కార్యక్రమం చేయాలి. కానీ మనిషి ఆ విధంగా చేయకుండా ఈ భూమి మీద వరకు జీవించే జీవితమే మనకి మరో జీవితం ఉందో లేదో తెలియదు. ఈ జీవితం మీద ఉన్నంతకాలం సుఖంగా జీవించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము జీవించాలి, మన పిల్లలు కూడా జీవింపచేయాలని ఎంతో ఇష్టపడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు. అదే దారిలో క్రైస్తవులు కూడా ఉంటూనే ఉన్నారు. మనం ఎంతోమందిని చూస్తున్నాం. క్రైస్తవులు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు? క్రీస్తులో కంటే లోకంలో ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు. దేవుడు ఏమని చెబుతున్నాడు? వారు శ్రేయస్సు కలిగి. అంటే దేవుడేమో మరొక సందర్భం చూద్దాం. యేసుక్రీస్తు వారు పలికిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. అంటే ఎవరిని అంటున్నాడు? ఆనాటి యూదులను, ఇశ్రాయేలును యేసుక్రీస్తు వారు మీరు అంటే మనము అని సంబోధించక మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. ఎందుకు యేసుక్రీస్తు వారు వారిని వేరు చేశారు? ఆదికాండంలో చూద్దాం. ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనం దేవుడు ఏ విధంగా అక్కడ మాట పలికారు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇక్కడేమో దేవుడు మన పోలిక మన అని ఏకత్వం చేస్తున్నాడు.
కానీ యేసుక్రీస్తు వారు అక్కడేమో మీరు అని డివైడ్ చేస్తున్నాడంటే వారు ఎందుకు అలా మారిపోయారు? అపవాది సంబంధులుగా ఎందుకు మారిపోయారంటే అపవాది యొక్క ఆలోచనలను, ఈ అపవాది యొక్క వారి క్రియలను చేస్తూ మీరు దేవుని పిల్లలు కాదు, అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కాబట్టి వారి క్రియలే చేస్తూ ఉన్నారు అని విడదీశాడు. ఎందుకని విడదీయాల్సి వచ్చింది? దేవుడు ఏ విధంగా కోరుకున్నాడు, దేవుడు ఏ విధంగా అనుకున్నాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పింతును. అంటే నా మహిమ నిమిత్తం, అంటే దేవుడు తన మహిమ నిమిత్తం మనుషులను చేస్తే మనుషులు దేని మారిపోయారు? అపవాదికి మహిమ తెచ్చే విధంగా ఉండారు. ఎవరు? లోకస్తులే కాదు, క్రైస్తవులు కూడా అపవాది సంబంధులుగా మారిపోయి అపవాదికి మహిమ తెస్తూ దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉన్నారు. 21వ వచనం కూడా, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేదురు. దేవుడు ఇక్కడ అనుకున్న సందర్భం ఎవరంటే తెలుసండి, అది క్రీస్తునందున్న క్రైస్తవులని నా నిమిత్తము నేను ఏర్పరచుకున్నాను. కొంతమందిని ఏర్పరచుకున్నాను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకొని వారు నాకు స్తోత్రం చెల్లించే విధంగా వారిని ఏర్పాటు చేసుకున్నాను. అందరినీ కాదు. దేవుడు మరి అందరినీ కలుగు చేశాడు. మరి ఎందుకు వీరినే ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు ద్వారా అంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. దేనికండి? నాశన దినమునకు భక్తిహీనులు కలుగజేస్తే ఆ భక్తిహీనుల్లో క్రైస్తవులు కూడా మారిపోతున్నారు. క్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది లోకానికి వేరైన క్రైస్తవులు కూడా అదే భక్తిహీనత జాబితాలో చేరి నాశనానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు మనిషి నాశనం అవుతుంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు కదా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నందు బాప్తీసం పొందారు. పొందిన వారు పొందినట్టు ఉండకుండా మరలా లోకానికి తిరగబడి, ఏ విధంగా అయితే కడగబడిన పంది, బురదలోండి కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళిపోతుందో, అలాగే కుక్క ఎలాగ వాంతి చేసుకుని మరలా ఆ విధంగా మళ్ళీ తన కక్కిన కూటిని తింటుందో, క్రైస్తవులైన మీరు కూడా మరలా అదే ప్రకారం జీవిస్తున్నారు. అదే ప్రకారం జీవిస్తూ ఉంటే ఏ విధంగా? దేవుడు నాశన దినానికి భక్తిహీనులను ఏర్పాటు చేశారు. వారి జాబితాలో మీరు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎలా జీవిస్తారంట? లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 16వ వచనం నుండి ఉందండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చబడి నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము. ఇది ఎవరు అనుకుంటున్నారు? లోకస్తులు, అంటే భక్తిహీనులు అనుకుంటున్న సందర్భం. ఇదే జాబితాలో భక్తులు కూడా అనుకుంటున్నారు. క్రైస్తవులు అనే పేరు చెప్పబడిన క్రైస్తవులు కూడా అనుకుంటూనే ఉన్నారు. ఈనాడు క్రైస్తవులకి ఎన్నెన్ని ఆస్తులు ఉండేయో, ఎంతెంత ఉండే, ఎంత సంపాదించుకుంటున్నారు లెక్కే లేదండి. దైవజనులు అని చెప్పుకుంటూ లోకంలో పడి ఏదైతే యేసుక్రీస్తు వారు వద్దు అన్నాడో అదే ప్రకారం జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా అలాగా మారి భక్తిహీనతగా వారు జీవిస్తూ ఉన్నారు. వారు జీవించేది కాకుండా వారి సంఘంలో ఉన్న వారిని కూడా అదే ప్రకారం జీవించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చెందుతాడని మాయ మాటలు చెప్పి వారిని కూడా పాతాళానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారేమో ఆయన కష్టపడ్డాడు, ఆయన నమ్ముకున్న మనము కష్టపడాలని పేతురు గారు అక్కడ చెబుతున్నాడు. మరి వారు కూడా విశ్వాసులు, అపోస్తులు కూడా కష్టపడ్డారు. వారు ఎంతో ఈ లోకంలో ఏమి సంపాదించుకోకుండా అంత త్యాగం చేసి
దేవుని కొరకు బ్రతికారు. మరి వారి వలనే మనము కూడా జీవించాలి కదా. మీరు అపోస్తుల బోధ యందు, వారి సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎదతెక్కక ఉండమని చెప్పిన క్రైస్తవులైన మనము మరి అపోస్తుల బోధ వింటున్నామే కానీ ఆచరణలో లేదు. ప్రార్థన చేస్తున్నామే కానీ లోక సంబంధమైన ప్రార్థన చేస్తున్నాం. రొట్టెలో పాలి భాగస్థమే కానీ దాని ఏ విధంగా భాగస్థులు అవ్వాలి, క్రీస్తు శరీరం ఏ విధంగా మనం పుచ్చుకుంటున్నాం అదే ప్రకారం మనము జీవించాలి, సువార్త ప్రకటించాలని అనుకోవట్లేదు. ఎందుకని క్రైస్తవం ఈ రకంగా దిగజారిపోతుంది, లోకంలో కలిసిపోతుంది? మరి దేవుడేమో మీరు దేనికి వచ్చారని చెప్తున్నారు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం అంట. యుద్ధకాలం లాంటిదంట నరుల కాలం. ఒక దేశం మీద మరో దేశం యుద్ధానికి వెళ్తుండంటే వారు వెళ్ళిపోయి తిరిగి వస్తారో లేదో తెలియదు. ఈ లోకం యాత్రికుల లోకంలాగా ఉంది. మనము ఎక్కడికైనా ప్రయాణం చేసి మరలా తిరిగి వస్తామో లేదో తెలియదు. ఈ విధంగా ఉన్న జీవితం మీద సమ్ముకు తినుము, త్రాగుము, సుఖించుము అని భక్తిహీనుల జాబితాలో ఉన్న మనము కూడా ఆ విధంగా మారిపోవడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు కదా. యుద్ధకాలం, యుద్ధం అంటే ఎదుటివారు కనిపించే వారి పట్ల యుద్ధం కాదు, మన శరీరంలో కలిగే ఆశలతో యుద్ధం చేయాలి. మనలో ఉన్న ఆశలను చంపుకుంటూ దినదినము మనకున్న కళ్ళ ద్వారా కానీ శరీర అవయవాల ద్వారా కానీ ఈ ఆశలను చంపుకుంటూ యుద్ధం చేస్తూ, యాకోబు రాసిన పత్రికలో ఉంది చూడండి ఎలాంటి యుద్ధం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండి. వీటి వలనే కదా మనిషి శ్రేయస్సు కలిగి జీవించాలనుకుంటున్నాడు. నేను సంతోషంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలని దేనివల్ల అనుకుంటున్నాడు? శరీరంలో పోరాడే భోగేచ్ఛలు, ఈ కోరికల వలనే కదా మనిషి ఈ భూమి మీద నేను సుఖంగా ఉండాలి, బతికినంతకాలం ఎటువంటి కష్టం లేకుండా నేనును నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. యెహోషువ గారేమో నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటున్నారు. కానీ ఈనాడు క్రైస్తవులు మేము సుఖంగా ఉండాలి, మా పిల్లలు కూడా సుఖంగా ఉండాలని అనేకమైన సంపాదనతో విస్తారమైన ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. మరి అలాంటి జీవితం సరైనదా? అలాంటి జీవితం స్థిరమైనదా? అలాంటి జీవితం శాశ్వతం కాదు కదా. ఆ జీవితం ఏమైపోతుందంట? యోబు గ్రంథం కింద వచనం, అదే సందర్భం 21వ అధ్యాయం 13వ వచనంలో కింద వచనం, ఒక్క క్షణములోనే పాతాళానికి పోతారంట. ఒక్క క్షణం పాతాళానికి వెళ్ళిపోతారంట. ఎంతున్నా సరే విడిచిపెట్టాల్సిందే కదా, ఏమున్నా సరే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. మనం పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేము, పోయేటప్పుడు ఏమి తీసుకువెళ్ళాము. కానీ భూమి మీద మనము చేసిన పనులు, ఆ చేసిన క్రియల వలనే మనకి తీర్పు జరుగుతుంది, మనకి ప్రతిఫలం వస్తుంది. అలాంటి జీవితం మనం జీవించాలి కదా. మనం దేవుని యొద్ద మెప్పు పొందే విధంగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక ఏ విధంగా క్రైస్తవులుగా మారిపోతున్నారో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినవి తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారును, అహకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఏ విధంగా జీవిస్తున్నారంటే క్రైస్తవులు స్వార్థ ప్రియులుగా జీవిస్తున్నారంట. స్వార్థం దేనికి? నాకే ఉండాలి, నాకే దక్కాలి, నేనే చేయాలి, నాతోనే ఉండాలని స్వార్థంతో ఉండేనే. ఆ విధంగా ఉంటే మనం ఎలాగో జీవిస్తామంట? నరకానికి వెళ్ళే విధంగా ఉంటాం. మనిషి నీకున్నది నీకు ఇంకొకరికి పంచాలి. నీకున్న కొద్దిగా 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు పంచు, లేదా 2 రూపాయలు పంచు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటకి అర్థం ఏంటి? తోటివారిని ప్రేమించాలి. కానీ తోటివారిని ప్రేమించక స్వార్థ ప్రియులుగా మారిపోతున్నారు. ఎవరు? అంచెదినముల ఎవరి గురించి? సంఘం గురించి రాస్తున్నారు ఇక్కడ. మనుషులు ఇలాగ మారిపోతున్నారు, భక్తులు ఇలాగ మారిపోతున్నారు, స్వార్థ ప్రియులుగా మారిపోతున్నారు, ధనాపేక్షకులుగా ఉండిపోతున్నారు.
ఈ లోకంలో ధనాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండకూడదు, మీరు దేవునికే దాసులుగా ఉండండి, నిత్య జీవం అనుగ్రహిస్తాడని చెప్పిన మాటలు మనం పక్కదారిని పెట్టి ధనాపేక్షకులుగై ఎదుటివాని మీద నిందలు మోపుతూ బెంకమ్మలాడుతూ అనేకమైన కార్యాలు చేస్తున్నారు ఈనాడు క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారేమో ఏ విధంగా జీవించారు? శరీరమందు శ్రమపడేను. వారు ఎలా జీవించారంట? పేతురు గారు రాసిన పత్రిక 4:16, క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును. 4:1, క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనిడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనున్నట్లు పాపము జోలి ఇక ఏమీ ఉండదును, ఏమీ లేక ఉండును. అంటే మనం పాపం ఏమీ లేక ఉండాలి అంట. ఈనాడు బ్రతికి ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన భిక్ష మాత్రమే ఇది. మనం సజీవులుగా ఉండి దేవుడిని స్తుతించుచున్నామంటే దేవుడు మనకు దయతలచి తన ప్రియ కుమారుని ద్వారా మనకిచ్చిన ఆయుషే. రేపు ఉంటామో లేదో తెలియదు, మధ్యాహ్నం దాకా ఉంటామో లేదో తెలియదు. మరి ఇలా లేని జీవితం, ఇలాంటి అశాశ్వతమైన జీవితానికి ఎందుకు మనం ఈ రకంగా ఈ లోకాశల్లో పడి జీవించాలి? ఈ లోకాన్ని ఎందుకు కోరుకోవాలి? ఈ లోకము నటన గట్టిస్తుంది అంటున్నారు. మరి అలాంటి నటనలో మనం ఎందుకు నటించాలి? మనం జీవించాలి కదా. యేసుక్రీస్తు వారు జీవించారు, ఎక్కడ నటించాలా. ఆయన జీవించాడు కదా, మనము కూడా అలాగే జీవించాలి కదా. మరి వీటన్నిటిని కోరుకుంటూ మరి ఎందుకు మనం ఏమై తీసుకువెళ్ళిపోతాం? మనమేం తీసుకెళ్ళాం కదా. ఎవడైనందుకు, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. ఎలాంటి బాధ మనకు లేదు. ఈరోజు ఎండాకాలం కదా, ఏసీ మధ్యాహ్నం కాసేపు ఎండలో తిరిగితే వెళ్ళి చల్లగా ఉండాలి, చల్లని ప్రాంతానికి వెళ్ళాలని ఏసీలోకి వెళ్ళిపోతాము. ఇది శరీరానికి సుఖం కోరుకుంటున్నాం. ఎండైన ఆనాటి ప్రజలు ఎంత కరువైన ఇబ్బంది పడ్డారు. కాస్త ఎండకే మనం తట్టుకోలేకపోతే మరి ఇబ్బందులు వచ్చేటప్పుడు ఎదుర్కోగలుగుతామా లేదా? మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉండాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:10 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించునో దానిని విచారించి పరిశోధించిరి అంట ప్రవక్తలు. మన పూర్వీకులు ప్రవక్తలు ఎలాగంట? ఆత్మను పరిశీలించారంట. ఎందుకని? తర్వాత మహిమలోకి వెళ్ళాలి. ఆ మహిమను గూర్చి ముందుగా తెలుసుకొని క్రీస్తు ఆత్మ కలిగి జీవించి, అలాంటి ఆత్మ కలిగిన మనము కూడా మరి క్రీస్తు వలె జీవించలేకపోతున్నాము. బాప్తీసం పొందిన మనము కూడా ఆ విధంగా జీవించలేకపోతున్నామంటే మనం ఎంత బలహీనంగా ఉంటున్నాము, మనం ఎంత బలహీన పడుతున్నాము. క్రైస్తవ్యంలో బల పొందుకోవాలి. పేతురు గారు పురుగొలుపుతున్నారు, దైవజనులు మనని వాక్యం ద్వారా పురుగొలుపుతున్నారు. కానీ మనమేమో దినదినము ఈ శరీరపు పనులు, శరీరపు కార్యాలు చేస్తూ లోకంలో ఉండి మనము దిగజారిపోతున్నాము. మనము బలము లేక జీవిస్తున్నాము. పక్షవాతం వచ్చిన మనిషి ఎలా చచ్చుబడిపోతున్నారో క్రైస్తవులో ఉన్న క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు కూడా అదే ప్రకారం జీవిస్తూ ఉన్నారు. మరి ఎందుకని దేవుడు అవయవాలు ఇచ్చాడు? క్రీస్తు దేవుని పని చేయటానికే కదా. మరి అలాంటి పని మనం ఎందుకు చేయలేకపోతున్నాము? చచ్చుపడిపోయిన అవయవంలాగా మనం ఎందుకు ఉండాలి? మరి అలాగుంటే మనకి పరలోకం వస్తుందా? లేదు. భక్తిహీనులకి ఏది సిద్ధపరిచాడో అలాంటివి వస్తుందా? మనం తెలుసుకోవాలి కదా. మనము కూడా క్రీస్తు కలిగిన ఆత్మను కలిగిన మనము కూడా క్రీస్తు వలె జీవించాలి. పేతురు గారు, పౌలు గారు, అపోస్తులు అందరూ అలానే జీవించారు. పౌలు గారి జీవితం మనము చూస్తే మనం అస్సలు అందులో ఒక్క వంతు కూడా మనం జీవించలేం. ఆయన పడిన శ్రమలు, మరి ఆయనకే పరలోకం ఇస్తాడా? మరి మనకు కూడా అందరికీ కలిపి కదా పరలోకం ఇస్తానంది. మనం కూడా వాళ్ళ చెంతకు చేరాలనే కదా. మరి అలాంటి జీవితం మనం ఎందుకు జీవించలేకపోతున్నాము? రోమా పత్రిక అపోస్తులుడైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాడంట. పౌలు గారు బతిమాలు కొంటున్నాడు. ఎందుకు? ఆయన బతిమాలు కొనడం వలన ఆయనకేమైనా లాభమా? ఆయనకేం లాభం కదా. ఆయన జీవించిన విధానం బట్టి దేవుడు ఆయనకు పరలోకం ఇస్తాడు. మరి మనల్ని ఎందుకు బతిమలాడుకుంటున్నాడు? మనము కూడా నశించిపోకూడదని, మనము కూడా పరలోకం వెళ్ళాలనే కదా ఆయన బతిమాలుకుంటుంది. మరి మళ్ళీ అలాంటి బతిమలాడుకుంటున్న ఆ బాధను, ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు మన బతిమలాడతాడు, అయ్యా 10 రూపాయలు, అయ్యా ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏం లేదా అంటే బతిమలాడితే మనం జాలి తలచి 10 రూపాయలు ఇస్తాం, తినడానికి ఇస్తాం. మరి క్రైస్తవులకు వచ్చిన మనము, పౌలు గారి మాటలు వింటున్న మనం, మరికి ఎందుకు మనకి ఆ జాలి కలగట్లేదు? పౌలు గారు ఆ రకంగా బతిమాడుకుంటున్నాడు కదా. మరి మనకి ఎక్కడ మనసు మారట్లేదు? ఎక్కడ మనసు మారి దేవుని పని చేయలేకపోతున్నాము? ఎందుకు మనం ఆ విధంగా ఇంకా లోకంలో పడే జీవిస్తున్నాము? పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి ఎందుకు జీవిస్తున్నాము? అలాంటి జీవితం సరైనది కాదు కదా. ఎంతోమందిని చూస్తున్నాము. ఇప్పుడు ఈస్టర్ పండుగ రాబోతుంది, జపమాల వేస్తున్నారు, మంచిదే. ఈ 40 రోజులు బాగానే ఉంటున్నారు. మరి తదుపరి మాల తీయంగానే మరలా లోకంలో కలిసిపోతారు. మరి అలాంటి భక్తి దేనికి? అలాంటి ఉండి లేని భక్తి ఎందుకు? నులువెచ్చని భక్తి దేవుడు వద్దంటున్నాడు కదా. ఉంటే మనం వెచ్చగానే ఉండాలా, చల్లగానే ఉండాలన్నాడు. మరి అలాంటి జీవితం ఉంటే అటు లేదా ఇటు మనం భక్తి కలిగి జీవించాలి. మనం క్రీస్తు వలె జీవించాలి, పరలోకం చేరాలి. అదే దేవుని ఉద్దేశం, దేవుని సంతోషం. అలాంటి సంతోషం కలిగి జీవించాలి కదా. 12వ వచనం, అదే 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మనమందరం పట్టుదల కలిగి ఉండాలి. మనమందరం ఇప్పుడు లోకంలో ఎన్నో పట్టుదల కలిగి ఉంటున్నాము. చేసే పనిలో కానీ, సంపాదించే సంపాదనలో కానీ, మనకి ఇంట్లో ఏదైనా వస్తువు కావాలంటే పట్టుదల కలిగి అది సంపాదించేదాకా ఎంతో ఆరాటపడతాం, ఎంతో తొందరపడుతూ ఉంటాం. మరి శ్రమయందు ఓర్పులాగా మనం ఓర్పు కలిగి శ్రమ పడుతూ ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుణ్ణి ఎందుకు మనం అడగలేదు? అంటే మనము దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ ఆ అడిగే విధంగా మనం ఉండలేకపోతున్నాము. మనం అలా బలహీనులుగా ఉంటున్నాం కాబట్టి మనం క్రీస్తునందు బలపరచలేకపోతున్నాము. అనేక మాటలు దైవజనులు ప్రతి వారం ఎన్నో మాటలు చెబుతున్నాడు. దైవజనులు అయితే ఆదివారం ఇక్కడ, మధ్యాహ్నం అనవర్లపూడి, సాయంత్రం తెనాలి. ఈ ఆదివారం 3 వాక్యములు కాదు, 3 అధ్యాయాలు కాదు, 3 మెసేజ్లు కాదు, గురువారం మళ్ళీ తర్వాత బుధవారం ఇలాగ ఎన్నో వాక్యాలు నేర్చుకొని తెలుసుకొని ఆయన మనకు చెబుతున్నాడు. మరి వింటున్న మనము ఏమైపోతున్నాయి? మన హృదయంలో వాక్యాలు ఏమైపోతున్నాయి? విత్తబడిన వాక్యం ఏమైపోతుంది? మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను 4 విత్తనాల ఉపమానాలు చూద్దాం. అక్కడ మనలో విత్తనం ఏమైపోతుందో. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతికి ఇలాగ చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఈ 3 కారణాలతోనే ఉంటున్నాం, కానీ 4వ కారణమైన మంచి నేలగా మన హృదయాన్ని ఉంచలేకపోతున్నాము. మంచి నేల పడిన విత్తనము ఫలించిద్ది. మన హృదయంలో పడిన వాక్యం కూడా ఫలిస్తే ఏం జరిగిద్ది? చెట్టు ఎదిగి ఎన్ని ఫలాలు ఇస్తుందో మనుషులు తినటానికి, మనలో విత్తనం కూడా ఎదిగితే అనేకులను రక్షించడానికి మనము కూడా సహకరిస్తాము. మరి దేవుని పని చేయడానికి మనం ఎందుకు వెనకాడుతున్నాము? దేవుని పని చేయటానికి, దేవుని
పనిలో మనం భాగస్సులు అవ్వలేకపోతున్నామంటే ఎందుకు? భక్తిహీనులుగా ఉండి వారిని చూసి మనము కూడా అదే ప్రకారం భక్తిహీనులుగా మారిపోతున్నాం. మనం ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి, లేదా పౌలు గారిని చూడాలి. నేను క్రీస్తుని పోలి జీవించాను, నన్ను చూడండి చాలు, మీరు కూడా క్రీస్తు వలె జీవిస్తారు అని పౌలు గారు చెప్పారు. మరి వీటిని చూడక మనం కనిపించే లోకాన్ని చూసి ఎందుకు మనము వాటి కోసం ఆశపడి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళడం దేవుని ఇష్టం కాదు కదా. ఇంకా మనమందరం బ్రతికి ఉన్నామంటే మనకి మరొక అవకాశం ఇచ్చాడు. కనుక మనమందరం సరిచేసుకొని ఆ భక్తిహీనుల జాబితాలో మనము లేకుండా భక్తి కలిగి మనము కూడా యేసుక్రీస్తు వలె మనం మారి ఆయన స్వరూపంలో మారి మనము పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ మాటలు మేము విని ఉన్నాం తండ్రి. హెచ్చరిక మాటలుగా మాకు వినిపించి ఉన్నారు. రోజులు గడిచే కొంది మాలో ఉన్న భక్తి తగ్గిపోయి మునుపటి వలె మారిపోతూ ఉండగా మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి, మీ వాక్యంలో మమ్మల్ని నిలకడగా ఉంచి, ఇంకా మీలో ఫలించే విధంగా, అభివృద్ధి చెందే విధంగా, మీకు మహిమ తెచ్చే విధంగా మేము ఉండులాగున మాకు కృపను అనుగ్రహించి, ఇంకను ఆయుష్నిచ్చి సజీవులుగా ఉంచినందుకు, అలాగనే ఇంతవరకు మీ మాటల ద్వారా మేము తెలుసుకున్న ప్రకారం మా హృదయంలో చేర్చుకొని వాటిని విడిచిపెట్టక మీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరి క్రీస్తు నామమున వందనాలండి.